హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచానండి. లేచి 5కి అయితే లేచి కొంచెం పని కూడా ముట్టుకోలేదు. నాన్నగారి ఫోటో ముందు అలా కూర్చుండిపోయాను. మా వారైతే అడిగేశారు, ఏంటమ్మా ఎందుకు అలా కూర్చున్నావు, 5కి లేసారు ఏంటి నాన్నగారి ఫోటో ముందు కూర్చున్నావు అని అడిగారు. నాన్నగారు ఈరోజు స్వర్గస్థులైన రోజు బావా అని చెప్పేసి మా వారితోనైతే అన్నానండి. అన్న తర్వాతకి ఈరోజు శుక్రవారం వచ్చేసింది. అప్పుడు శుక్రవారమే, ఇప్పుడు శుక్రవారమే అని చెప్పి అన్నాను. ఏడవ మాటలో ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడమాకు అన్నారు. నువ్వే ఎంత బాధపడితే అమ్మ ఎంత బాధపడాలి అని చెప్పేసి మా వారు అన్నారు. ఆ మాట నాకు ఇంకా బాగా బాధేసిందండి. ఆ తర్వాతకి లేచి ఇంటి ముందైతే మెట్లు చిమ్మేసి, మెట్లు కడిగేసి, గుమ్మానికి పసుపు పెట్టేసి, కుంకుమలు పెట్టి చిన్నగా అలంకరణ అయితే చేసేసాను. ఆ తర్వాత దేవుడి దగ్గర కూడా ఇలా ముగ్గు వేసుకొని, స్వామివారి దగ్గర ఇలా అలంకరణ చేసి స్వామివారికి అయితే దీపారాధన అయితే పెట్టానండి. పొద్దుటే పప్పుచారు కాస్తుంటే మా వారైతే అడిగారు, అదేంటమ్మా నాన్నగారికి ఇలా మటన్ చికెన్ కదా వండి పెట్టేది, నువ్వేంటి పప్పుచారు కాస్తున్నావు అన్నారు. ఇది మా నాన్నగారు నేర్పించిన పప్పుచారు బావ, కాబట్టి అందుకే కాస్తున్నాను, మా నాన్నగారికి చాలా ఇష్టం, ఈరోజు పెడతాను అని చెప్పాను.